హీరో. అది చూసి కొంతమంది కనెక్ట్ అయ్యారు సెక్షన్. సార్ మా మీరు మమ్మల్ని కూడా గుర్తించారు, గే లవ్ స్టోరీ చెప్తున్నారు అని. అరే నీకు ఎలా అర్థమైంది ఏంట్రా, ఇది గే లవ్ స్టోరీ కాదురా అంటే ఇప్పుడు తాళి కట్టాడని ఆ నెక్స్ట్ డే పాల గ్లాస్ పట్టుకుని వెళ్తాడు లోపల రూమ్లోకి అని మీరు ఏదేదో ఊహించుకున్న కాదు. అది ఓన్లీ ఒక సింబాలిక్ జెస్చర్. అంటే మన చిన్నప్పటి నుంచి ఉండే స్నేహితుడు మనకి మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయి మనల్ని ముంచి వెళ్ళిపోయే గర్ల్ ఫ్రెండ్స్ కన్నా మనకి ఫ్రెండ్సే బెటరు అని చెప్పడం అన్నది దాని ఉద్దేశం. సో కాబట్టి బ్యాండ్ మేళం డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ, అంటే వీళ్ళు చాలా ఓ లేత టెండర్ లవ్ స్టోరీ ఇది. అండ్ దీంట్లో ఎస్పెషల్లీ నేను చెప్పాల్సింది సాయి కుమార్ గారి గురించి. నేను ఫస్ట్ కట్ చెప్పించింది ఆయనకే. ఆయన చెప్పిస్తే నేను సతీష్ని పంపించే ఇంటికి పంపిస్తే ఆయన స్టోరీ విని ఆయన నాకు ఫోన్ చేశాడు, నీ దగ్గరికే ఎలా వస్తాయి కోన ఇలాంటి కథలు అని. నిన్ను ఎత్తుక్కుంటూ ఎలా వస్తాయి, లేకపోతే నువ్వు ఎత్తుక్కుంటూ వెళ్తావా అవి నిన్ను ఎత్తుక్కుంటూ వస్తాయని. నేను చెప్పాను కదా, ఇది డిజైన్ ఆఫ్ గాడ్. ఆయన నన్ను ఎంచుకుంటున్నాడు, నువ్వు ఇలాంటి కథలు పాప వీళ్ళని తీసుకురా బయటికి, వీళ్ళని ప్రపంచాన్ని పరిచయం చేయని. అలాగే తర్వాత చెప్పించిన వ్యక్తి చంద్రబోస్. ఇప్పుడు మీరు విన్న ఆ సాంగ్ బెల్లం చుట్టూ ఈగ లెక్క అని. సో ఆ సాంగ్ అలాంటివి 3 ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ రాశాడు. అలాగే కాసర్ల శ్యామ్. ఇలా ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇవ్వాలి మన సతీష్కి అని నేను చేయగలిగినంత సపోర్టు, నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్రొడ్యూసర్, క్రియేటర్గా, స్క్రీన్ ప్లే సైడ్, వాట్ ఎవర్ ద బెస్ట్ టెక్నీషియన్స్ని ఇచ్చి రేపొద్దున ఈ 13th నాడు మీ ముందుకి తీసుకొస్తున్నాం. ఇది యాదృచ్ఛికంగానే అనుకోకుండా అదే రోజు అవ్వడం అన్నది కోర్టు, అది కూడా లైక్ ఇట్స్ డిజైన్ ఆఫ్ ద గాడ్. కాబట్టి మళ్ళీ అదే సక్సెస్ మీరు మళ్ళీ నా కోసం కాదు, మళ్ళీ ఈ యంగ్ టాలెంట్ కోసం, మళ్ళీ సతీష్ కోసం, అటువంటి ఎంతోమంది యంగ్ టాలెంట్ని మళ్ళీ మీకు పరిచయం చేసి మంచి కథల్ని మీకు పరిచయం చేసే నాకు శక్తిని ఆ సక్సెస్ ఇస్తుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ 100% దీని గురించి నెక్స్ట్ 10 years మాట్లాడుకుంటారు బ్యాండ్ మేళం గురించి అనే నమ్మకంతో మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు తమన్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు తమన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నువ్వు రావడం వల్ల ఇది చూసావా, ఇక్కడ కొంతమంది కొణిదలు అంటున్నారు, కొంతమంది నందమూరి అంటున్నారు, కానీ దీని మాత్రం నాకు ఎప్పటికీ తమ్ముడు తమ్మనే. థ్యాంక్ యూ కోన గారు. మీరు రాసిన సినిమాలు చూసాము, మీరు ప్రొడ్యూసర్గా తీసిన సినిమాలు చూసాము, ఈ సినిమాలో మీరు చేసిన డ్యాన్స్ని కూడా చూసాము. థ్యాంక్ యూ సో మచ్.